ఓటు వేద్దామంటే ఎట్లా వేస్తారు ఓటు? ఏం నమ్ముకొని చేస్తారు వాళ్ళని? సో ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఇకనైనా మీకు ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పినా వినేటట్టు లేదు. వాళ్ళు చేసినట్టే చూడాలి ఇంకా. ఆ, అంతే, ఇంక అంతకుమించి ఏం లేదు. ఆ, ప్రభుత్వానికి మనం ఏం చెప్పలేము. ఏం వాళ్ళు చెప్పలేదా ఇంకా మోసం చేస్తారు, ఇంకేదైనా నాశనం చేస్తారు. అంతే ఇక మనం. ఉమ్. ఇంకా మన- ఇబ్బంది పడుకుంటున్నారు అంతే, మళ్ళీ ఇంకేం చేస్తాం మనం? సీఎం ఆ రూలింగ్లో ఉన్నాయి. కేసీఆర్ అన్నాడు నాకు పదవి లేదు, కత్తి వాంచలేడు, యుద్ధం నన్ను చేయమంటారు అని. మనం ఏం చేస్తాం? మన కత్తి లేదు, యుద్ధం లేదు, ఎదురుగా కూడా లేము మనం. ఎదురు కూడా లేదు మరి ఆపోజిషన్ కూడా కాదు. మామూలు ప్రజలు ఇబ్బందులు పడాలి, ఇంకా ఇబ్బందులు పడాలి, తప్పదు. మరి మంచి అవకాశం వచ్చింది జూబ్లీ హిల్స్ లో మరి ఎటువైపు ఎట్లుంటది ఏం కథ కంపల్సరీ బీఆర్ఎస్ఏ వస్తుంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రావాలంటే ఇవన్నీ ఇప్పుడు ఈ నష్టపోయిన వాళ్ళంతా ఎక్కడ పోవాలి? ఆ, వీళ్ళు ఇప్పుడు వన్ సైడ్ ఆటో వాళ్ళందరూ వేస్తున్నారని కారణం ఏంది? ఆ, కారణం ఏంది? కాంగ్రెస్ వాళ్ళ పుట్టగొట్టిన ఒక ఆటో నడిపినాడు ఫ్యామిలీ ఎట్లా నడుపుతాడు? స్కూల్ పిల్లలకి ఫీజు ఎట్లా కడతాడు? వాడు ఏం తింటాడు? వాళ్ళకి ఏం పెడతాడు? ఏంది కదా? ఫ్రీ బస్ చేసినావు, డబల్ చేసినావు, మగవాళ్ళకి డబల్ చేసినావు. అదే రేట్లు తగ్గించి ఇద్దరికి తగ్గి కదా, లేడీస్ కూడా తగ్గి, జెంట్స్ కూడా తగ్గి, అందరికి బెనిఫిటే కదా. టికెట్ రేట్ ఎందుకు పెంచారు మళ్ళా జెంట్స్ పెంచారు కదా. అది ఎందుకు పెంచారు కావచ్చు ఆడోళ్ళకి ఫ్రీ చేస్తే మొగోళ్ళ మీద ఆమె నడుస్తుంది. ఇంకా ఏంది? ఆడోళ్ళకి ఫ్రీ చేసిండు, మొగోళ్ళే డబల్ తీసుకొని నడిపించుకుంటుండు. అంతే అంతే, మళ్ళీ అంతకుమించి ఏమున్నది? వార్ వన్ సైడ్ జూబ్లీ హిల్స్ ఎట్లుంటది మొత్తము ఏమున్నా కూడా బీఆర్ఎస్ఏ. అంతే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఏం లేదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ఏం లేదు, ఇక్కడ మాత్రమే. అంతే ఇంకా బాగా చేసిండు అనుకో సిటీ మొత్తం వస్తుంది. ఇట్లే ఉల్టా చేసిండు అనుకో సిటీ మొత్తం కాంగ్రెస్ పోతుంది. హైడ్రా అని భయపెడుతారు ఫస్ట్. అయితే హైడ్రా వచ్చినా రాకుండా టీఆర్ఎస్ మాత్రం వస్తుంది.